ఇప్పటిదాకా ఎన్ని పిల్లలు తిన్నావు చెప్పు. ఇప్పటిదాకా ఎన్ని పిల్లలు తిన్నావు? 20 పిల్లలు తిన్నాను ఏసయ్యా. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఎలుకలు కూడా తింటావా? ఎలుకలు తింటావా? తింటానయ్యా. ఎలుకలు కూడా తింటావు. మరి మనుషులు తినవా? తిన్నానయ్యా. మనుషులు తింటావా లేదా? తింటానయ్యా. ఎక్కడ? శ్మశానంలో తింటావా? శ్మశానంలో అవునేసయ్యా. శ్మశానంలో సమాధి చేసిన తర్వాత వెళ్ళి తుమ్ముకొని తింటావా నువ్వు? అవునేసయ్యా. అట్లా ఎంత మందిని తిన్నావు చెప్పు. ఎన్ని? 30-20 మందిని తిన్నాను. 30? ఏమిటండి మీరు మాట్లాడేది? రక్తం తాగుతుండేనయ్యా. నువ్వు రక్తం తాగుతావా? ఏ రక్తం కావాలి? పిల్లల రక్తమా లేకపోతే పురుష రక్తమా స్త్రీ రక్తమా? ఏ రక్తం కావాలి? నా పిల్లల రక్తము, నాకు పుట్టిన రక్తము, నా పిల్లల రక్తమే తాగుతుండనయ్యా. ఈ దయ్యానికి ఏంటంటే రక్తదాహం. పిల్లుల్ని తింటదంట. మన శ్మశానంలోకి వెళ్ళిపోయి సమాధి పూడిపేస్తారు కదా, దాన్ని తవ్వేసి ఆ శవాన్ని పీక్క తింటుందంట. ఇది కనుక మీ ఒంట్లో ఉంటే మిమ్మల్ని ఏం చేస్తుంది? మీ కిడ్నీ కూడా పీక్క తింటది. అందుకే కిడ్నీ పనిచేస్తలేదు. కొంతమందికి గుండె పీక్క తింటది, అందుకే గుండె పనిచేయలేదు. నువ్వు నోర్మీరా, నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది.